చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు పల్లె రవి గారు జాయిన్ అవుతున్నారు. రవి గారు నమస్తే. గుడ్ మార్నింగ్ రవి గారు. మనం చూస్తున్నాం నిన్న తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి గుండె నిన్న బాధపడిన సందర్భం మనం చూసాం. తెలంగాణ సాధించిన నాయకుని పట్ల, తెలంగాణను 10 ఏళ్ల పాటు ప్రగతి పథంలో సాగించిన నాయకుని పట్ల కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరును, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైన సందర్భం. ఎక్కడికెక్కడ నిరసనలు హోరెత్తాయి సిట్టు విచారణ నేపథ్యంలో. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది నిన్న జరిగిన పరిణామాల ప్రక్రియను? సీతారాం రాజు గారు, ముందుగా మీకు టీ న్యూస్ వీక్షకులకు, పాపారావు గారికి అందరికీ నమస్కారం అండి. కేసీఆర్ గారి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు కేవలం నీచ రాజకీయాలకు పరాకష్టం. ఇవాళ సమాజం కోసం, ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తిలో ఎవరైనా కూడా, మనకు రాజకీయంగా కొన్ని భిన్నాభిప్రాయాలున్నా, వైరుధ్యాలున్నా కూడా ఆ వ్యక్తి సమాజం కోసం, లక్ష్యం కోసం పనిచేసిన దాని పట్ల ఉండేటటువంటి గౌరవాన్ని ప్రకటించడం, గౌరవంతో వ్యవహరించటము రాజనీతిజ్ఞత రాజనీతిజ్ఞత అంటాం. వాళ్ళ దేశానికి, నేను చెప్తున్నాను, దేశానికి స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి, దేశ స్వాతంత్ర సాధన కోసం పనిచేసినటువంటి మహాత్మా గాంధీ పట్ల అనేక మందికి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా, ఆయన కార్యాచరణ పట్ల కానీ, ఆయన కొంత పట్ల కానీ అంతిమంగా దేశ స్వాతంత్రం కోసం ఆయన ఒక ఫైటరు, ఆయన ఒక స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి ఒక మహానాయకుడు, జాతిపిత అని వాళ్ళ సమాజంలో అన్ని వర్గాలు, రాజకీయంగా విభేదించేటటువంటి వాళ్ళు కూడా ఆయన గౌరవిస్తారు. ఇవాళ తెలంగాణ విషయంలో కేసీఆర్ గారు కూడా అంతే ఒప్పుకోకపోయినా అది నిజం. కేసీఆర్ గారు తెలంగాణ అనేటువంటి ఒక ఆకాంక్ష కోసం, ఒక రాజకీయ సంకల్పంతో, ఇది ఆషామాషిది కాదు. తెలంగాణ కొన్ని వందల సంవత్సరాలుగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం రూపం ఏదైనా, వేదిక ఏదైనా, పేరు ఏదైనా కూడా తెలంగాణ సమాజం తమ స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం కోసం తనలాడింది, పోరాడింది, స్వీయ అస్తిత్వం కోసం నిలబడింది. స్వాతంత్ర భారతదేశంలో కూడా 1952 నుంచి ఈ రోజు వరకు అనేక సందర్భాల్లో తన స్వీయ అస్తిత్వం కోసం తనలాడింది, త్యాగాలు చేసింది, పోరాటాలు చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ రక్తం పారించింది. ఆ రోజు నుంచి ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం మొదలుకొని, 51లో మొదలైనటువంటి ముల్కీ నాన్ ముల్కీ మొదలుకొని, ఆ రోజు నుంచి 69 తెలంగాణ ఉద్యమంలో నుంచి ఎప్పుడు సందర్భం వచ్చినా కూడా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణకు సంబంధించినటువంటి దాన్ని ఎప్పుడు ఉద్యమ రూపం తీసుకున్నా కూడా అణిచివేసింది. చాలా కర్కశంగా, కిరాతకంగా, నిరంకుశంగా రక్తం బారించింది. 1969 369 మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసి ఇదే హైదరాబాద్లో రక్తం బారించింది. హైదరాబాద్ సంవత్సరం పాటు కర్ఫ్యూ ఉన్నది, చాలామందికి తెలియదు. ఆ రోజు దేశ చరిత్రలో ఒక అకాడమిక్ ఇయర్, ఒక జీరో అకాడమిక్ ఇయర్గా ప్రకటించారు అధికారికంగా. అటు అని కూడా కర్కశంగా అణిచివేసింది, కిరాతకంగా. అటువంటి ఆకాంక్షల నుంచి పుట్టినటువంటి ఉద్యమము మలిదశ ఉద్యమానికి ఒక రాజకీయ వేదికని సృష్టించి, ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఉద్యమంగా రాజకీయ నైపుణ్యంతో, చతురతతోటి మలచి ఒక రాజకీయ వాహికగా పార్లమెంటు దగ్గరికి తీసుకుపోయి, పార్లమెంట్లో 36 పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర బిల్లును ప్రవేశపెట్టి రాష్ట్రం సాధించినటువంటి మహానాయకుడు. ఆ తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలోనే చాలామంది ఆయన కార్యాచరణ పట్ల రాజకీయంగా కూడా భిన్నాభిప్రాయం ప్రకటించినటువంటి, భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఉంటారు కూడా. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గొప్పతనం కూడా అదే. అటువంటిది రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు అంతిమంగా జెండా ఎత్తిన రోజు, ఈ జెండా పట్టి జెండా ఎత్తిన రోజు నుంచి రాష్ట్రం సాధించేంత వరకు వెనుదిరగనటువంటి దీశాలి. చాలా మంది మాట్లాడిన సందర్భం వచ్చినప్పుడు ఇక పరిస్థితులకు రాజీపడి వెనక్కి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం చూసినాం, మన జీవిత కాలంలో చూసినాం. కానీ కేసీఆర్ నిలబడి రాష్ట్రాన్ని 6 దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షని, తెలంగాణని సాకారం చేసిండు. అటువంటి నాయకుడిని వాళ్ళ రాజకీయంగా వైరుధ్యము, భిన్నాభిప్రాయం ఉండొచ్చు కాక, అది రాజకీయంగా ఎదుర్కోవాలి, రాజకీయంగా ప్రశ్నించాలి.
కానీ అది పక్కకు పెట్టి దిక్కుమాలిన చిల్లర రాజకీయం. ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళు? ఎవరి లక్ష్యాల కోసం? కేవలం కేసీఆర్ కున్నటువంటి చరిత్రని, కేసీఆర్ త్యాగాన్ని లెక్కలేకుండా, ఔన్నత్యాన్ని లెక్క లేకుండా చాలా చిల్లర, చాలా చౌకబారు రాజకీయం. కేవలం ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేని చేతగాని దత్తమ్మలు, అసమర్థులు ఇవాళ డైవర్షన్ కోసము, కేవలం తమ స్వార్థం కోసం ఇవాళ వాటిని ప్రశ్నిస్తుంటే కేసీఆర్ లాంటి మహానాయకుడిని చిల్లరగా ఎంతసేపు టీఆర్ఎస్ నాయకత్వాన్ని, కేసీఆర్ గారిని టీఆర్ఎస్ నాయకత్వాన్ని అణిచివేసే వికృత రాజకీయ క్రీడను చేస్తున్నారు. ఇవాళ దీనికి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి కాదు సమాధానం చెప్పాల్సింది, తప్పనిసరిగా దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఒక మల్లికార్జున ఖర్గే సమాధానం చెప్పాల్సి వస్తుంది, కాంగ్రెస్ అధిష్టానం సమాధానం చెప్పాల్సి వస్తుంది తెలంగాణ సమాజానికి. ఎందుకు అంటే ఇలా ఏమండి కేసీఆర్ గారు నేను విచారణకు మీరు రానన్నారా? మీరు వ్యవహరించిన తీరేంది? అసలు మీరు విచారణ చేయటమే దుర్మార్గం. మీరు 2 సంవత్సరాల కాలంగా నడుపుతున్నట్టు ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని వినియోగించి మీరు ఏం చేయాలి? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అది చేతగాక, పరిపాలన చేతగాక అసమర్థతని, అవినీతిని, దగ్గులు బాధ్యతనాన్ని డైవర్షన్ చేయడం కోసము కేవలం విచారణల పేరు మీద కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం టార్గెట్ చేసి ఎంతసేపు కాలయాపన చేస్తున్నది. ఇవాళ దానికి తోడు ఇవాళ విచారణ అయిపోయింది, వస్తానని చెప్పాను. కేసీఆర్ ఏంటండి ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఇవాళటికి అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అటువంటి నాయకుడు 65-72 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మహాశిఖరం లాంటి నాయకుని పట్ల మీరు వ్యవహరించిన తీరుతో అదే ఏం సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమున్నాయి? చట్టాలు ఏం చెప్తున్నాయి? రాజ్యాంగం ఏం చెప్తున్నది? మీరు వ్యవహరించిన తీరు ఏ ప్రామాణికమన్నా పాటించిందా? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పట్ల వ్యవహరించాల్సినటువంటి పద్ధతి పాటించలే. సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక సందర్భాల్లో ఉన్నటువంటి చట్టం, రాజ్యాంగం చెప్తున్నటువంటి 65 సంవత్సరాలకు పైబడినటువంటి వయసు ఉన్న వాళ్ళ పట్ల చట్టం ఎట్లా వ్యవహరించాలో, విచారణ ఎట్లా చేయాలన్నటువంటి దాన్ని పాటించలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల ఎట్లా వ్యవహరించలేదు. అన్నిటికీ మించి ఇవాళ నేను స్పష్టంగా అడుగుతున్నా, కేసీఆర్ గారిని ఆ విచారణలో మీరు ఏమని పిలిచినారు? నిందితుడని పిలిచినరా? నిందితుడిగా విచారిస్తున్నారా? లేకపోతే ఫిర్యాదుదారుడుగా విచారిస్తున్నారా? సాక్షిగానా? 3 కదా చట్టం దృష్టిలో ఉండేది, 3 విషయాలు ఉంటాయి. చట్టం దృష్టిలో ఏదైనా కేసుకు సంబంధించిన విచారణ వ్యవహారము అంటే ఫిర్యాదుదారుడు ఉంటాడు, నిందితుడు ఉంటాడు, సాక్షిగా ఉంటాడు. కానీ ఎవరి పట్టెట్లా వ్యవహరించాలని రాజ్యాంగం, చట్టం చెప్తున్నది. కానీ కేసీఆర్ గారిని నిన్న విచారించింది సాక్షిగా విచారిస్తూ ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రులు, ప్రభుత్వం ఏంటి కేసీఆర్ గారు నిందితుడు అన్నటువంటి సమాజానికి ఒక రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ వీళ్ళ దుర్మార్గంగా వ్యవహరిస్తారు. ఆయన వస్తానని చెప్పినా కూడా ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడేది కేసీఆర్ గారు ఏమంటారు? ఫామ్ హౌస్లో అంటారు. మరి అదే ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఉంటుండని మీరు అందరు తెలుసు కదా. అదే మంత్రులు మొన్న పోయి సమ్మక్క సారక్క కూడా అక్కడనే ఆహ్వానం ఇచ్చారు కదా. కేసీఆర్ గారు నువ్వు వస్తాను, ఇక్కడ రండి విచారణ, మీరు అన్నారు కదా, రండి ఇక్కడికి రండి. కానీ అక్కడ కాకుండా నందినగర్ అని చెప్పాను. నందినగర్కు అని చెప్పేసి ఆయన నందినగర్ కాదు, ఇక్కడ ఉన్నాను, రండి, మీకు విచారణ సహకరిస్తాను, రండి, వస్తానని చెప్పి మీరు ఏమి అడిగినా కూడా అని చెప్పేసి చెప్పిండు. దాని రెండోసారి రిప్లై లేకుండానే అధికారులు ఎంత దుర్మార్గం అంటే, ఎంత బాధ్యతారాహిత్యం అంటే, ఇంటికి గోడలకు నోటీసులు అంటే ఇదా ప్రజాస్వామ్యం చెప్పింది? ఇదా రాజ్యాంగం చెప్తుంది? చట్టం చెప్తున్నది? ఇంటికి గోడలకు నోటీసులు ఏ సందర్భంలో అంటిస్తారు? ఎవరైతే అందుబాటులో లేరో, ఎవరైతే రిపీటెడ్గా పోతున్నా కూడా నోటీస్ తీసుకోవటానికి నిరాకరిస్తుంటారో, ఎవరైతే కరడు కట్టినటువంటి నేరస్తులుగా తప్పించుకొని తిరుగుతుంటారో వాళ్ళకి టెక్నికల్గా అవసరమైనప్పుడు
నోటీస్ ఇవ్వాలి కాబట్టి ఏం చేస్తారంటే గోడలకు అంటించేసి వస్తారు, కోర్టు తరఫునో లేకపోతే పోలీస్ స్టేషన్ తరఫున. రైట్ వాళ్ళు అది కాదు కదా. Yes. కేసీఆర్ గారు రెస్పాండ్ అయ్యిండో అధికారికంగా లెటర్ పెట్టిండు. ఎస్ నేను ఉన్నాను, నేను వస్తాను, ఇవాళ కాదు రేపు వస్తాను, ఇంకో డేట్ పెట్టండి, నేను వస్తాను. అక్కడ కాకుండా మీరు అన్నది నేను ఇక్కడ అందుబాటులో ఉన్నాను, ఇక్కడ రండి అని చెప్పింది. రైట్. అటువంటిది ఎవరు నేరస్తులు? ఇప్పుడు నీ ముఖ్యమంత్రి నేరస్తుడు, సిట్ విచారణాధికారిని అరేంజ్ చేసిండు. ఇది కదా తప్పు కదా అది. ఇవాళ కేసీఆర్ గారి పట్ల కేవలం కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే అమానుష వైఖరి, అమానుషంగా ప్రవర్తించడం, ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేయటము, ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి ఇవాళ ఆయనని ఒక ఒక అద్వితీయమైనటువంటి చరిత్రకి, ఒక మకిలి వంకర బుద్ధితోటి ఒక మరకాటించాలని చెప్పేసేటటువంటి ప్రయత్నమే తప్ప ఏమీ కాదు. వీటన్నిటిని బరాబర్గా తెలంగాణ సమాజం అందరం గ్రహిస్తున్నాం, తెలంగాణ సమాజం గమనిస్తున్నది. దానికి తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే పొద్దులేస్తే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, రాజ్యాంగ ప్రవచనాలు చెప్తాడు. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ ఇవాళ తప్పించుకొని తిరుగుతుండొచ్చు ఆయన తెలంగాణకు రాకుండా. మళ్ళీ అయితే ఎలక్షన్లకు ఓట్లు వస్తాయి కదా, ఆ రోజు వస్తాడు కదా రాహుల్ గాంధీ, ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం వస్తుంది కదా, ఆ రోజు బరాబర్గా ఇదే రాహుల్ గాంధీని బజార్లు నిలదీసి అడుగుతాం, బరాబర్గా అడుగుతాం. తెలంగాణ అట్లా నిలదీసి అడిగితేనే, మీకు రోడ్డు గుంజి అడిగితేనే మీరు తెలంగాణ ఇచ్చింది తప్పితే మీరేం పుణ్యానికే మీయలే, బిచ్చమేయలే, ఇచ్చినాం చెప్పేటటువంటి ప్రతి పనికి మళ్ళీ సన్నాసి నిలదీసి రాజకీయంగా బొంద పెడతామని చెప్తేనే తెలంగాణ ఇచ్చిండ్రు. అటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి నాయకులు ఇవాళ మీరు ఇంత రాజకీయము చట్టం ఏమి పద్ధతి లేకుండా చేస్తుంటే ఊరుకుంటామా? తమాషనా? రైట్. సేమ్ అదే విధంగా మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు బజారుకి ఇచ్చే నిలదీసి బజార్లో నిలబెట్టి ప్రశ్నిస్తేనే రాజ్యాంగం, ఇంక మీరు చెప్పే రాజ్యాంగం ఏంది, మీరు చెప్తున్నది ఏమవుతుందని చెప్పేస్తుంటే దానికి తెలంగాణ సమాజం వదిలిపెట్టేది ఏం లేదు. ప్రతిదీ వడ్డీతో సహా వీళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కేసీఆర్ పట్ల వ్యవహరించినటువంటి అమానుష తీరుకి. మనం చూస్తున్నాం శిఖర సమానులైన కేసీఆర్ గారి బురద జల్లే ఈ కుట్రలను తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించదని రవి గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణ చరిత్రపై చెరగని సంతకం కేసీఆర్ గారు, తెలంగాణ అస్తిత్వ పతాక, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగానే తెలంగాణ సమాజం గుండెల్లో కేసీఆర్ గారికి సుస్థిరమైన స్థానం ఉన్న విషయం మరోసారి నిన్న కుండ బద్దలు కొట్టి చెప్పినట్టయింది. ఆదిలాబాద్ నుంచి మొదలుకొని అలంపూర్ వరకు కూడా కేవలం బీఆర్ఎస్ శ్రేణులే కాకుండా ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం, నిరసన వ్యక్తం చేసిన సందర్భం, ప్రభుత్వం సాగిస్తున్న ఈ కక్ష సాధింపు చర్యలపై వారంతా కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సందర్భం కూడా మనకు కనిపించింది. ప్రతి పల్లెకు సంక్షేమాన్ని, గడప గడపకు కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకెళ్లిన ఒక మహానాయకుడి పట్ల ఈ రకంగా వ్యవహరిస్తారా అని చెప్పేసి తెలంగాణలోని ప్రతి గుండె కూడా నిన్న గాయపడింది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం. పల్లె రవి గారు, మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ విచారణల పేరిట ఈ హైడ్రామా ఏదైతే నడుస్తూ ఉందో డైలీ సీరియల్ లాగా దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా ఇదే రకంగా నడిపిస్తూ ఉన్నారనేది కూడా తెలంగాణ సమాజంలో నిన్న పెద్ద ఎత్తున చర్చ జరిగిన పరిస్థితి మనం చూసాం. తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు ఎదుర్కొన్న సమస్యలకు కేసీఆర్ గారు శాశ్వత పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేసిన కీలకమైన అంశాలపై కూడా విచారణ జరిపిన సందర్భం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, విచారణ కమిషన్ వేసిన సందర్భాన్ని మనం చూసాం. సాగునీటి కోసం నిర్మించిన కాళేశ్వరంపై కావచ్చు, చీకటిని పారదోలిన విద్యుత్కు సంబంధించిన వ్యవహారంపై కూడా ఏకంగా దానిపై కూడా కమిషన్ వేసిన సందర్భాన్ని, దాన్ని కూడా వేధించిన సందర్భాన్ని మనం చూసాం. తాజాగా ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? తెలంగాణ దశాబ్దాల పాటు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం కనుగొన్న అంశాలపై కూడా, సమస్యల పరిష్కారంపై కూడా ఈ రకంగా వేధించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు సీతారాం రాజు గారు వాస్తవం మీరు అన్న దాంట్లో వీళ్ళు తెలంగాణ 2 ఏళ్ళు అధికారం 2 ఏళ్ళు వచ్చింది, పూర్తయింది, 3వ సంవత్సరం నడుస్తుంది. వచ్చిన రోజు నుంచి కూడా ఏంటంటే వాస్తవంగా తెలంగాణ ఉద్యమం అంటేనే తెలంగాణ ప్రజల కోసని సాగునీళ్ళు, నదులు, కరెంటు కష్టాలు, ఇక వాటి చుట్టూ అన్ని వేళ్ళునుకొని ఉంటాయి, అనుసంధానం ఉండేట్టు. సాగు నీళ్ళు, కరెంటు కష్టాలు, ఇక దాని చుట్టూ ఇక అన్ని బతుకుదిరు అనేది అంత అనుసంధానంగా ఉంటుంది. రైట్. అందుకే కేసీఆర్ గారు వచ్చిన వెంటనే ఈ 2 అంశాల మీద యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ మొదలుపెట్టి స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా ప్లాన్స్
సత్వర స్వల్పకాలిక ప్రణాళిక, దీర్ఘకాలిక ప్రణాళిక. అందుకే స్వల్పకాలిక ప్రణాళికలో భాగంగా అప్పటి వరకు సంవత్సరాల తరబడిగా పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, సీతారామ ఇటువంటి అన్నిటిని కూడా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసేటటువంటి పని ఒకటి చేయటం. రెండవది ఈ తెలంగాణకు ఎప్పటి నుంచో కాకతీయుల కాలంలో నుంచి ఉన్నటువంటి గొలుసు కట్టు చెరువుల్ని, వేలాది గొలుసు కట్టు చెరువుల్ని ఉమ్మడి రాష్ట్రంలో మొత్తంగా నాశనం చేశారు. వాటిని పునరుద్ధరించి ఒక అద్భుత ఎక్కడికక్కడ పడి వర్షపు నీటిని ఒడిసి పట్టి ఎక్కడికక్కడే నిలబెట్టేటటువంటి భూగర్భ జలాలు పెంచేటటువంటిది వెంటనే సత్వర ప్రణాళికగా చేసింది. మూడవది దీర్ఘకాలికంగా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్ట్, డిండి ప్రాజెక్టుని ఇవి సాగునీటి ప్రాజెక్టులుగా ఒకటి. రెండవది మళ్ళీ విద్యుత్ రంగంలో అప్పటికి విద్యుత్ ఉన్నది. విద్యుత్తు తెలంగాణ వచ్చే నాటికి తెలంగాణకు ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏంటంటే 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. ఈ పుణ్యాత్మల నిర్వాహకం మూలంగానే సీలేరు లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు కూడా ఆఖరికి తెలంగాణ వచ్చినాక గుంజుకున్నారు, అప్పనంగా గుంజుకున్నారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణకి ఎంత కష్టం విద్యుత్ ఉన్నటువంటి దాన్ని కేసీఆర్ గారు ఇవాళ 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఒక యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, దాని మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇష్టం వచ్చినట్టు ఇప్పటికీ మొన్నటిదాకా మాట్లాడారు సిగ్గు తప్పిన వాళ్ళు. ఇవాళ మొన్ననే ప్రారంభించారు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు, సోలార్ పవర్ ప్రాజెక్టు, ఇట్లా 20,000 మెగావాట్ల విద్యుత్ ఇవాళ వచ్చేసి తక్షణం అవసరానికి ఏమో దేశంలో ఎక్కడ దొరికితే అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు తెచ్చేసి ప్రజలకి 6 నెలల్లో 24 గంటల కరెంటు తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యూహంతో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు అన్ని వర్గాల ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేసిండు. 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేసిండు. ఇట్లా ఒక్కొక్కటి సాఫ్ట్వేర్ రంగంలో మీకు మనం అసలు ఊహించను. ఆ రోజు వరకు ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే హైదరాబాద్లో 3 లక్షలు, ఇవాళ 10 లక్షల ఉద్యోగులు తెలంగాణ. ఉత్పత్తి, జిఎస్టిపి, ఆ రోజు ఉన్న జిఎస్డిపి ఎంత, జిఎస్డిపి ఎంత, ఆ రోజు ఉన్నటువంటి తలసరి ఆదాయం ఎంత, ఇవన్నీ లెక్కలకు 9.5 ఏళ్ళలో అద్భుతంగా ఒక రూపం తీసుకొచ్చి చేసినటువంటి వాడు కేసీఆర్. రవి గారు మీరు కంటిన్యూ చేసే ముందు ఒకసారి మనకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు మనకు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు నమస్తే. గుడ్ మార్నింగ్ పాపారావు గారు. మనం చూసాం నిన్న తెలంగాణ యావత్తు కూడా భగ్గుమన్న సందర్భం. కేసీఆర్ గారిని విచారణల పేరిట వేధిస్తున్న వ్యవహారంపై ఆదిలాబాద్ నుంచి మొదలుకొని అలంపూర్ వరకు కూడా పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తిన సందర్భం మనం చూసాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? 2 ఏళ్ల నుంచి కూడా రకరకాల కక్ష సాధింపులు చూసాం. తాజాగా ఈ వ్యవహారంలో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, వేధింపుల పర్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే నిన్న జరిగినటువంటి నిరసనలు అనేది ఒక పార్టీ ఆర్గనైజ్ చేస్తూ జరిగిన తరహాలో కావు. ఖచ్చితంగా ప్రజలు స్వచ్ఛందంగా ఫీల్ అయ్యి బయటకు వస్తున్నా, రోడ్ల మీదకి వస్తున్నా, ఆగ్రహం వెల్లడిస్తున్న సందర్భం అది. అంటే మామూలుగా అయితే రాజకీయ పార్టీలే సమీకరించుకుంటాయి నిరసనలకి, అని తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ తమ నేతని ఏదైతే ఉద్యమంలో బ్రహ్మాండమైన పాత్ర పోషించి తెలంగాణ రావడానికి గతంలో అన్ని సంవత్సరాల పాటు సంగాడినా రాకుండా ఉన్నటువంటి తెలంగాణ తేవటంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి అద్భుతమైనటువంటి త్యాగాలు చూపించి తెలంగాణ సాధించిన నేతని, అలాగే 10 సంవత్సరాల పాటు తెలంగాణని అన్ని రకాలుగా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే దిశగా ప్రయాణం చేయించి ఇంత కొద్ది కాలంలో ఇంత అద్భుతమైన అభివృద్ధి ఎలా సాధ్యమని చెప్పి ఎకనామిస్ట్ పత్రిక నుంచి అంతర్జాతీయ పత్రికల నుంచి అందరూ, ఐక్యరాజ్య సమితి కూడా రైతు బంధు, రైతు బీమా లాంటి ఇట్లాంటి నాయకుడిని, మహామేధావి, గొప్ప నాయకుడు, స్టేట్స్మన్ ఒక రకంగా చెప్పాలంటే, అట్లాంటి వ్యక్తిని గత 2 సంవత్సరాలుగా ఆయన ఈ పరిపాలకుల్ని అవకాశం ఇచ్చి వాళ్ళు పరిపాలించడానికి మనం అవకాశం ఇవ్వాలి, వాళ్ళు తప్పులుంటే దిద్దుకొని పట్టాలెక్కడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పే దాని మీద చాలా సంయమనం పాటించి దూరంగా ఉన్నా కానీ విమర్శలకి దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించి ఫామ్ హౌస్ లో ఉన్నాడనే మాట మాట్లాడతా ఇష్టానుసారం అవమానిస్తూ పోతున్నారు. నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఆయన్ని విచారణకు పిలవటానికి, అది కూడా అవమానకరమైన రీతిలో ప్రజలు ఈ రోజు ఎంత కోపంగా ఉన్నారంటే కేసీఆర్ గారికి జరుగుతున్న అవమానంగా మాత్రమే చూడాల.
మొత్తం తెలంగాణ జాతికే జరుగుతున్న అవమానంగా ప్రజలు, ఎందుకంటే కేసీఆర్ గారిని గుడ్డెల్లో పెట్టుకొని తమ తెలంగాణ ఆత్మగా భావిస్తున్నారు ప్రజలు. ప్రతి తెలంగాణ మొత్తానికి ఆయన ప్రతిస్పందన అంటే ఒక ఇంకో అలా భావిస్తున్నారు. రెండోది ఏంటంటే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పేది, ఈ పాలకుల తీరు అలా ఎందుకుందంటే వీళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వీళ్ళ చేతకాంతనం, వీళ్ళ అవినీతి, లేకపోతే వీళ్ళ అల్పబుద్ధి. ఈ అల్పబుద్ధి వల్ల వాళ్ళు దాని నుంచి పైకి ఎదగలేక, ఆకాశం ఎత్తున్నటువంటి కేసీఆర్ ఆయన అందుకోలేక, పెద్ద గీత చిన్న గీత ఉంటది కదా, రెండు ఉంటాయి చెబుతుంటారు. కేసీఆర్ పెద్ద గీత అయితే అల్పత్వంతో అధమంగా మిగిలిపోయి చిన్న గీతలాగా మిగిలిపోయిన వీళ్ళు కేసీఆర్ స్థాయికి మేము ఎదగలేమనేది అర్థమైన తర్వాత కేసీఆర్ అనే గీతం చెరిపేస్తే అది కూడా మా స్థాయికి వస్తే మేము పెద్దవాళ్ళమే కదా అని భావిస్తున్నారు. పెద్ద గీతం చెరపడం ద్వారా వీళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలనుకుంటున్నారు. కానీ అభివృద్ధిలో కానీ నిర్మాణంలో కానీ తెలంగాణ ప్రజలకి సంక్షేమాల్లో అభివృద్ధి అందించడంలో కానీ బ్రహ్మాండంగా పనిచేయడం ద్వారా కేసీఆర్ ని మరిపించాలనేది వీళ్ళకి చేత కాదు. వీళ్ళు బుద్ధి అల్పబుద్ధి. అల్పబుద్ధి వల్ల వీళ్ళు కేసీఆర్ అనే పెద్ద గీతం చెరిపేసి మేము పెద్దవాళ్ళమని చాలా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఒక రకమైనటువంటి నీచత్వం అట్లా చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు అసలు నేరానికి శిక్ష లేదు. ఇక్కడ అసలు నేరం ఏంటి? అసలు నేరం ఒకటి రేవంత్ రెడ్డి ఓట్స్ ఫర్ నోట్ కేసులో రేవంత్ రెడ్డికి ఇంతవరకు కోర్టులో లేటర్ ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డికి పడాల్సిన శిక్ష, రేవంత్ రెడ్డికి పడటం శిక్ష గురించి మాట్లాడేదానికంటే కొంత మీడియా కూడా వీళ్ళు కానీ చేస్తుంది. అప్పుడు అది ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగిందనే దాని మీద ఎక్సైజ్ చేస్తున్నారు. అక్కడ ఆయన ఎలా దొరికాడు రేవంత్ రెడ్డి ఎలా దొరికాడు అనేది ప్రశ్న కంటే కూడా తెలంగాణలో ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వాన్నే కోల్వేయడానికి జరిగిన నేరం మహానేరం కదా. కానీ తల్లకిందుల వ్యవస్థలో దుర్మార్గులు నీచులు రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితిలో న్యాయమైంది ఏదైతే ఆత్మరక్షణ కోసం ఆ రోజు ఎవరు చేశారనేది వేరే విషయం. అది కాదు వచ్చినాయి కదా బయటికి. ఆత్మరక్షణ కోసం తెలంగాణ తాను కాపాడుకోవటం కోసం ఈ దొంగలందరి నుంచి వాళ్ళ దగ్గర నుంచి తెలంగాణ తెచ్చుకోవడానికే నానా పాటలు పడాల్సిన వచ్చిన అవసరం వచ్చింది ఉంది. అట్లాంటి దాని నుంచి ఒక తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని ఆదిలోనే బాల్య దశలోనే చిదిమేయాలని చేసే ప్రయత్నాలని అధిగమించుకుంటా, కుట్రలన్నీ ఛేదించుకుంటా బయటకు వచ్చింది తెలంగాణ. ఆ కుట్రలో భాగమే ఒకటి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి కేసు, రెండోది ఫామ్ హౌస్ విషయంలో ఫామ్ హౌస్ కేసులో ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నం. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం నిరంతరంగా నిరవధికంగా రాత్రి పగలు జరిగింది. కానీ అది బయటపడితే అది ఎలా బయటపడింది అని కేసీఆర్ చేయించాడని చెప్తా. అంటే కుట్రలు చేసే హక్కు, కుట్రలు చేయడం ఈరోజు వీళ్ళ లెక్కలో ఏంటంటే రాజ్యాంగబద్ధమైన హక్కుగా మార్చుకున్నారు కుట్రలు చేయడానికి. దాన్ని బయటపెట్టడానికి కాదు, అది బయటపడితే అది తప్పట. కుట్ర బయటపడటం తప్పట. దానికి కేసీఆర్ గారి కారణం అట. కుట్ర చేయడం మాత్రం వాళ్ళ హక్కు అట. అంటే ఏమవుతుంది, రెండు గుండ్రాళ్ళు విసిరే అన్నాడు ఆ రోజుల్లో. అంటే నిజం చెప్పినందుకు, వాస్తవం కోసం నిలబడ్డందుకు, ప్రజల అభీష్టాన్ని నిలబెట్టుకునేందుకు తెలంగాణలో తండ్రాడుతున్నటువంటి ప్రభుత్వాన్ని దాని మీద రకరకాలైనటువంటి నిందల్లో చిన్నగా ఆలోచించండి ఎవరైనా. ఒకసారి సింపుల్ విషయం, ఈ కుట్రలు బయటపడకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏమయ్యేది, ఎలా బయటపడ్డాయని కేసీఆర్ చేయించాలని చెప్పేది వీళ్ళ వాదన. అయితే కుట్ర చేసే హక్కు గురించి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ రోజుకి వీళ్ళు ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే వాళ్ళ కుట్ర చేసే హక్కుని కాలరాయబడింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పరమ నీచమైన వ్యవహారం, ఇంతకంటే నీచత్వం ఉండదు తెలంగాణ ప్రజల పట్ల. కుట్రలు చేసే వాళ్ళ హక్కుని మా హక్కు అని చెబుతున్నారు వాళ్ళు. ఇది అంతట్లో మాట్లాడుతుంది ఏంటంటే సారాంశం ఏంటంటే ఆ హక్కు వీళ్ళు మాట్లాడుతున్నారు. కేసీఆర్ మీద కాదు చేస్తుంది, మీరు తెలంగాణ ప్రజల మీద చేస్తున్నారు. తెలంగాణ ప్రజా జీవితాన్ని చిన్న ఈ రోజు 2 సంవత్సరాలు తెలంగాణ కేసీఆర్ రేవంత్ రెడ్డి పాలనలో జరిగిందేంటి? తెలంగాణ తిరోగమనంలో ఉంది. తెలంగాణ ప్రజలకు రైతుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ప్రజలందరికీ సమస్యలు పెరిగి, నిరుద్యోగం విపరీతంగా పెరిగి, అశోక్ నగర్ విద్యార్థుల జీవితాలు. తెలంగాణ ప్రజలంతా ఈ రోజు ఎన్నో సమస్యల్లోకి మరింతగా సమస్యల్లో కూరుకుపోతా ఉన్నటువంటి తరుణం. ఈ సందర్భంలో ఒక రిమోట్ కంట్రోల్ తో చంద్రబాబు చేతిలో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పే అంటే ఇది మామూలుగా నేను యుగాలు నమ్మను. నాకున్న భావజాలం దృష్ట్యా నాకు దేవుళ్ళు ఇట్లాంటి నమ్మకాలు లేవు. కానీ నేను చెప్తున్నా అంటే కలియుగం అని అంటున్నారు కదా, కలియుగంలో ధర్మం ఒక పాదం మీద ఉన్నాడు. అంటే ఒక పాదం మీద అంటే కింద పడిపోతుంది కూలబట్టం. కనపడుతున్న పరిస్థితులు అయ్యి తెలంగాణలో కలియుగం అనుకుందాం. ఇది కలియుగంలో నడుస్తుంది ధర్మం ఒక పాదం మీద. అంతిమంగా ఇది జరిగింది. చాలా దుర్మార్గమైన వ్యవహారం ఇది. మరి
దీన్ని ప్రజలే ఛేదించి తీరాలి, ఖచ్చితంగా ప్రజలే దీన్ని ఛేదించి తీరాలి. రానున్న ఎన్నికల్లో కానీ ఏదైనా కానీ ఇట్లాంటి అయినా ఇంకా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని భరించి, ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని భరించే స్థితిలో ప్రజలైతే మాత్రం ఏ మాత్రం లేరు. ఆల్రెడీ వీళ్ళు చేస్తున్న దగులుబాజీ రాజకీయం, తప్పుడు పనులు చేస్తా దానికి కవరప్ ఆపరేషన్ కోసం ఇట్లాంటి రోజువారీ వేధింపులు కుట్రలు ఏం చేయలేము. దీన్ని ఒకటి పూర్తిగా ఏంటంటే ఇది ఆలోచించాలి, అధికారులు ఆలోచించాలి, జరుగుతున్న పరిణామాల్లో చాలా మంది ఆలోచించాలి. ఎందుకంటే తప్పనిసరి డ్యూటీ చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయక తప్పదు. కానీ అందరూ ఆలోచించాలి, ప్రజలందరితో పాటు ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏది న్యాయం ఏది అన్యాయం అని ఆలోచించి ఈ రోజు న్యూట్రల్ గా మిగిలిపోతున్నట్లుగా కనపడతాయి. ఇంకా కేసీఆర్ కాంగ్రెస్ ఒకటేనని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు, టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా దయచేసి నేను అప్పీల్ చేసి మీరు మౌనంగా ఉండకండి, మీరు కూడా నేరస్తులు అవుతారు, దీనిలో దయచేసి బయటికి రండి, మాట్లాడండి అని అప్పీల్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఈ రోజు నిన్న కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవటంలో వాళ్ళ కర్మాగ్రహం అనుకొని వాళ్ళేదో కేసీఆర్ ప్రభుత్వమే దండయాత్ర చేసి వాళ్ళ సొంత అంటే వాళ్ళ ఇగో ప్రాబ్లమ్స్ తో కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న వాళ్ళకున్న అవగాహన లోపంతో కావచ్చు, ఆ రోజు చేసిన మిస్టేక్ అది జరిగింది. కానీ ఇంత జరుగుతుంటే ఈ రోజు తెలంగాణకు జరుగుతున్న న్యాయం, కేసీఆర్కి జరుగుతున్న న్యాయం కాదు, టీఆర్ఎస్ జరుగుతున్న న్యాయం కాదు. కాబట్టి దయచేసి న్యూట్రల్ గా ఉన్నాం అనుకునే మేధావులందరికీ మీరు మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం. ఈ రోజు మీకు ధర్మం న్యాయం మీ పట్ల మీరు ఉండాలంటే రండి, బయటికి ఓపెన్ గా మాట్లాడండి, దీన్ని ఖండించండి. మీరు ఆపగలరు దీన్ని. మీరు కనుక బయటకు వస్తే కనుక తెలంగాణ కనుక రేవంత్ రెడ్డికి ఒక్కడికి కూడా ఇట్లాంటి విషయాల్లో ముందుకేయగలిగే అవకాశం ఉండదు. మీరు మాట్లాడితే, మీరు గట్టిగా నిలబడితే తెలంగాణలో మారిన వాతావరణానికి అది మత్తుకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇంకా సాహసించి ఇట్లాంటి పనులు చేయడానికి. కాబట్టి ఈరోజు మౌనంగా ఉండిపోతా ఏం మాట్లాడకుండా ఇంత జరుగుతున్నా ఉన్నటువంటి వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. ఇంత నేరం జరుగుతుంది, మీరే చెబుతాం, మనమే చెబుతాం పదే మనం అంతా అన్యాయం జరుగుతుంటే కూడా మౌనంగా ఉన్నవాడు కూడా నేరస్తులేనే. ఈ మాట చెప్తే మనం ఈ రోజు మాట్లాడటం లేదంటే మనం కూడా తప్పు చేస్తున్నాం, తప్పులో భాగస్వాములు అవుతున్నాం. ఎస్ మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ యావత్తు కూడా నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం పాపారావు గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్న అంశం మనం చూస్తున్నాం. కేసీఆర్ గారిపై జరుగుతున్న విచారణ కావచ్చు, జరుగుతున్న దాడి అయితే ఉంది కేవలం వ్యక్తి పైన, ఒక పార్టీ పైన జరుగుతున్న దాడి కాదు, తెలంగాణ యావత్ తెలంగాణ సమాజం పైన, తెలంగాణ రాష్ట్రంపై జరుగుతున్న దాడిగానే ప్రజలు భావిస్తున్నారనే అంశాన్ని పాపారావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వేధింపులు, ఇలాంటి కుట్రలే కొనసాగిన పరిస్థితి. తాజాగా తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈ కుట్రల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో వీటి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పాపారావు గారు కూడా సూచిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి చేస్తున్న వేధింపుల పర్వంపై యావత్ తెలంగాణ కూడా భగ్గుమన్న సందర్భం మనం చూస్తున్నాం. తెలంగాణ యావత్ కూడా నిన్న రగిలిపోయింది. ప్రతి జిల్లాలో కూడా నిరసనలు హోరెత్తిన సందర్భం. కేవలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అడుగడుగునా కూడా ఈ నిరసనలు హోరెత్తిన సందర్భం, ఆగ్రహ జ్వాల కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా రాదనుకున్న తెలంగాణను సాధించి 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన ఒక కార్య సాధకుని పట్ల ఈ రకంగా వ్యవహరిస్తారని చెప్పేసి తెలంగాణలోని ప్రతి గుండె కూడా నిన్న గాయపడిన పరిస్థితి, ప్రతి మనసు కూడా నిన్న బాధపడిన సందర్భం కూడా కనిపించింది. పెద్ద ఆయనను మీరు ఈ రకంగా వేధిస్తారని చెప్పేసి అవ్వలు తాతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భం క్షేత్రస్థాయిలో మనకు ప్రజాక్షేత్రంలో స్పష్టంగా కనిపించింది. నల్ల జెండాలు పట్టుకుని నిరసనలు హోరెత్తిన సందర్భాన్ని కూడా మనం తెలంగాణ వ్యాప్తంగా చూసాం. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఎలాంటి దృశ్యాలు కనిపించాయో మరోసారి ఆ ఉద్యమ దృశ్యాలు కూడా నిన్న ఆవిష్కృతమైన సందర్భం. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అని చెప్పేసి మరోసారి ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట్ల కూడా ప్రతిధ్వనించిన సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపించింది. రవి గారు, మనం చూస్తే ఓవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు సంబంధించిన చర్చ లేకుండా, గ్యారంటీలకు సంబంధించిన చర్చ లేకుండా, డిక్లరేషన్లకు సంబంధించిన చర్చ లేకుండా 2 ఏళ్లు పాలన పూర్తవుతున్న సందర్భంలో మున్సిపల్ ఎన్నికల వేళ ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ఈ ప్రయత్నాలను తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకోవాలి? సీతారామరాజు గారు, నేను ముందుకు ఒకటి అడుగుతున్నాను. కేసీఆర్ 9.5 ఏళ్ళ పరిపాలన అనగానే తెలంగాణ రాష్ట్రం సాధించిండన్నది పక్కకు పెడదాం. 9.5 ఏళ్ళ పాలన అనగానే మౌలిక సదుపాయాల కల్పన అటువంటిది ఒక భాగం కూడా పక్కకు పెడితే ప్రజలకు ఒక్కొక్క వర్గం తీసుకుంటే ఓ కళ్యాణ లక్ష్మి అంటారు కేసీఆర్ అంటే, ఓ రైతు బంద్ అంటారు, ఒక రైతు బీమా అంటారు. టెక్కి మీ చెప్పగానే ఎక్కడికి పోయి ఒక ఊర్లో నిలబడి కేసీఆర్ ఏం చేసిండని చెప్పేసి ఒక సామాన్యుని, ఒక లేమ్యాన్ని అడిగితే టెక్మని చెప్పేది అనగానే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2000 పెన్షన్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు అని ఇట్లా ఒక్క 10 టకాటక ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి 10 పేర్లు చెప్తారు. 2 ఏళ్ళు అవుతుంది వీళ్ళు అధికారం అప్పచెప్పి 420 హామీలు ఇచ్చారు. హామీ ఇచ్చే దగ్గర మాత్రం ఎవరిని వదిలిపెట్టలే.
అరచేతిలో వైకుంఠం చూపించారు. ఇక అస్సలుగా కేసీఆర్ గారిని దించితే ఇంకా ఈ రాష్ట్రంలో తెలంగాణలో అసలు స్వర్గం తీసుకొచ్చి చూపిస్తాం, స్వర్గం తెచ్చి మీ ఇంట్లోనే పెడతాం, ఇంకా స్వర్గం అనేది మీ ఇంట్లోనే కనిపిస్తుంది అని చెప్పేసి చూపించారు. ఇవాళ నరకం చూపిస్తున్నారు ప్రజలకి, నరకం చూపిస్తున్నారు. రైతులు రోడ్ల మీదకి వచ్చి యూరియా కోసం తనలాడుతుండ్రి, విత్తనాల కోసం తనలాడుతుండ్రి. రైతు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిరి, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. కానీ పొద్దున్న లేస్తే బక్వాస్ మాటలు మాట్లాడతారు, ఇప్పటికి సిగ్గు లేకుండా సిగ్గు తప్పిన మాటలు మాట్లాడతారు. మహిళలు ఏం చెప్పిండ్రు, వెంటనే మీకు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అకౌంట్లో 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు, నెలకు అకౌంట్లో ఆటోమేటిక్ వచ్చేస్తాయని చెప్పేసి చెప్పిండ్రు. మరి ఎక్కడ వచ్చిండ్రు? డిగ్రీ ఆపై స్థాయి చదువుకున్నటువంటి ఆడబిడ్డలకు ఎలక్ట్రిక్ బైక్లు అన్నారు. ఇట్లా మొత్తం చెప్పుకుంటా పోతుంటే 420 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా ఈ 2 ఏళ్లలో కనీసం చేసి పెట్టలే, ఆచరణలో లేవు. సిగ్గు లేకుండా వీళ్ళు దబాయించి మాట్లాడుతుంటారు. వీటన్నిటిని, ఈ వైఫల్యాన్ని, ఈ చేతగాని ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించడం మొదలైంది. ప్రజలు ప్రశ్నించడం మొదలైంది, అర్థం చేసుకున్నారు. మొదటి సంవత్సరం ఏమనుకున్నట్టు, అరే సరే కొత్త వచ్చారు కదా, ఇంకో నెక్స్ట్ ఇయర్ ఏమని చేస్తారేమో, ఇప్పుడు ఏం చేసుకుంటారేమో అని చెప్పి. ఇవాళ ఏమైంది, వీళ్ళు ప్రజలు అర్థం చేసుకోరు. 2 ఏళ్ళు అయింది, వీళ్ళు చేసేది ఏం లేదు, దొంగలు వీళ్ళు దోసుకు తినడానికి తప్ప ఇంకా వేరికి ఇంకేమీ లేదు అని చెప్పేసి ప్రజలు గ్రహించి ఎక్కడికక్కడ ప్రశ్నించడము, అక్కడ తిరగబట్టడం మొదలైంది. దాన్ని డైవర్ట్ చేయడం కోసము ఆడుతున్నటువంటి దొంగ వేషాలు మొదటి నుంచి విచారణ పేరు మీద ఆ డ్రామా ఈ డ్రామా, డ్రైవర్స్ అండ్ రాజకీయాలు, అంతకు మించి ఇంకేమీ కాదు. చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. విజయానంద్ గారు నమస్తే. విజయానంద్ గారు, మనం చూస్తా ఉన్నాం 6 దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఏకంగా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై దేశ రాజకీయ వ్యవస్థనే మెప్పించి ఒప్పించిన తెలంగాణ కార్యసాధకులు కేసీఆర్ గారిపై కొనసాగుతున్న ఈ వేధింపుల పర్వంపై తెలంగాణ భగ్గుమన్న సందర్భాన్ని మనం చూసాం. ఉద్యమం నాటి దృశ్యాలు నిన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపించాయి. ప్రతి వర్గం, ప్రతి రంగానికి సంబంధించిన ప్రజలు, ప్రతి వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా నిన్న బాధపడిన సందర్భం, వారి గుండెలు బరువెక్కిన పరిస్థితి కూడా కనిపించింది. తెలంగాణ సాధించిన ఒక నాయకుని పట్ల, తెలంగాణను ప్రగతి పథంలో నడిపించిన ఒక విజనరీ పట్ల ఈ రకంగా వ్యవహరిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు మండిపడిన ఈ సందర్భాన్ని, పరిణామ క్రమాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి విజయ్ గారు? ఇది ఒక ఏంటంటే ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు ఇవాళ తెరతీశారు. దుర్మార్గం ఏంటంటే తెలంగాణను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి, తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆంధ్ర శక్తులకు ఉన్న కుట్రదారుగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసినటువంటి అనేక రకాల అడ్డంకులను తెలంగాణకు అడుగడుగున ఇక్కడ తన ఏజెంట్లను పెట్టుకొని అప్పుడు అడ్డుపడ్డా కానీ వాటన్నిటినీ తోసిరాజీ కేంద్రం మెడల్ వంచి తెలంగాణను సాధించినటువంటి రాజకీయ నాయకుడిగా కేసీఆర్ విజయవంతం అవడము వాళ్ళందరికీ కూడా చాలా ఒక ఓటమి అన్నమాట. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా దిగజారిపోయినారు. అక్కడ కక్ష పెంచుకున్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఏర్పడ్డ తొలినాళ్ళనే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలకు కూడా వెనుకాడనటువంటి దుర్మార్గులు వాళ్ళు. ఆ దుర్మార్గపు బ్యాచ్ అది అట్లాగే ఉంది. అది ఆ బ్యాచ్ ఏం చేసింది అంటే తెలంగాణ కొత్తగా ఏర్పరచుకున్న రాష్ట్రాన్ని కూడా కూలదోయడానికి కూడా వెనకాడకపోగా ఆ తర్వాత దాన్ని అడ్డుకొని ఆ శక్తులను అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైలుకు పంపినటువంటి ఆ కక్షని తీసుకునేటువంటి అనేక రకాల ప్రయత్నాలు ఇప్పుడు ప్రభుత్వంలోంచి టిఆర్ఎస్ దిగిపోయిన తర్వాత కేసీఆర్ మీద, కేసీఆర్ సంబంధించినటువంటి ప్రధాన నాయకత్వాన్ని దెబ్బతీసేయడం మీద వీళ్ళు నిరంతరంగా ప్రయత్నాలు చేస్తుండడంలో భాగంగానే ఇట్లాంటి యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. మొదలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా మొదటి 3 రోజుల నుంచే మొదలు పెడితే కూడా 3 ఏళ్లుగా ఒక్క కేసును కూడా నిరూపించడానికి కానీ కనీస విచారణకు అర్హత కూడా కావలసిన ఆధారాలను ఈ ప్రభుత్వం చూపలేకపోయింది. ఎందుకంటే కేసీఆర్ గారికి ఇదంతా ముందే తెలుసు. ఆయన తన శ్రేణులను తనను తాను ముందే అలర్ట్ చేసుకొని దుష్ట శక్తులు మన మీద పొంచి ఉన్నాయి,
మనం చాలా అలర్ట్ గా ఉండాలి, చిన్న తప్పు కూడా చేయొద్దు, ఎక్కడ కూడా చిన్న ఛాన్స్ కూడా ఇవ్వద్దని చెప్పి తన శ్రేణులను చాలా క్రమశిక్షణగా కట్టుదిట్టంగా పెట్టుకొని ఒక రకంగా ఆయన భాషలో చెప్పాలంటే కడుపు కట్టుకొని పనిచేసి తెలంగాణను ఎట్లా పునర్నిర్మించాలి, ఇన్ని త్యాగాలతో వచ్చినటువంటి ఇంత కష్టంతో వచ్చిన తెలంగాణకి మనము ఈ కాలంలో ఏదో ఒకటి చేసి చరిత్రలో నిలిచిపోవాలన్న ఒక రాజకీయ ఆకాంక్ష తప్ప తనకి ఏమీ లేకుండే ఆ ప్రయత్నం చేసినటువంటి ఆయనను వీళ్ళు అడ్డుకుంటుంటే అడ్డుకున్న శక్తులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి కేసులు పెట్టి లోపలికి పంపించి తెలంగాణ విఫల ప్రయోగం అని ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా కాళ్ళతో తొక్కి పడేసి తెలంగాణని దేశంలో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి మీద ఎట్ల కక్ష సాధించాలనే ఒక ద్వేష భావనతో చేస్తున్నటువంటి ఒక కుట్ర ప్రయత్నాలు ఇవన్నీ తెలంగాణ ప్రజానికము మామూలుగా రాజకీయాలు ఉంటాయని ఆశించినారు కానీ తెలంగాణ ప్రధాన మూలాలనే దెబ్బతీసే దుర్మార్గులు రాజకీయాలు చేస్తే తెలంగాణ ప్రధానికం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఆ అంశాన్ని టచ్ చేసినా, కేసీఆర్ గారిని టచ్ చేసినా, తెలంగాణను టచ్ చేసినా తప్పకుండా నిన్న ప్రజల్లో వచ్చినటువంటి ప్రతిస్పందనలు తెలంగాణలో చాలా ఘోరంగా వస్తాయి. అందుకనే నిన్న మీరు వింటే ఇంటెలిజెన్సీ హెచ్చరికలు కూడా మొత్తం ఎస్పీలకు వచ్చినాయని కూడా సమాచారం వచ్చింది. రాష్ట్రాన్ని అలర్ట్ చేసినారు, ఎందుకంటే కేసీఆర్ గారిని టచ్ చేస్తున్నారు, ఇది ఏమన్నా చాలా అంటే ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చెప్పేటువంటి అవకాశం ఉంటది, జాగ్రత్తగా ఉండమని ప్రభుత్వానికి హెచ్చరికలు వచ్చినాయి. ఇట్లా తమ మీద వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన తప్పుల మీద చట్టపరమైన చర్యలు తీసుకొని తెలంగాణను కాపాడిన కేసీఆర్ మీద కక్ష సాధింపు చేయాలని కొంత మీడియాను అడ్డు పెట్టుకొని వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆ ప్రయత్నాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానికం మేము ఎప్పటికీ తెలంగాణ పక్షం, కేసీఆర్ పక్షం అని మళ్ళొక్కసారి నిన్న నిరూపించారు. ఖచ్చితంగా కేసీఆర్ గారిని కానీ తెలంగాణని కానీ టచ్ చేస్తే అది చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయనే విషయాన్ని ఒకసారి తెలంగాణ ప్రజానికం మళ్ళొకసారి నిరూపించింది. ఇట్లాంటి అగ్ని పరీక్షలు తెలంగాణకు అప్పుడప్పుడు జరిగితే కూడా మంచిదే సార్. ఓకే, ఎందుకంటే ప్రజానికం కూడా కొద్దిగా అలర్ట్ గా ఉండాలి. ఇక రాజకీయాలు కదా, కామన్ కదా అని అనుకుంటే ఖచ్చితంగా కుట్రదారులు ఎప్పుడు కూడా దోపిడీకి అలవాటు పడ్డ వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం దోచుకుందామని ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఇక్కడ సంపద మీద కన్నేసినటువంటి వాళ్ళు ఇలాంటివి ఒక రకంగా కొంత మనకు బాధ కలిగించే విషయమే. కేసీఆర్ లాంటి వారికి అవమానిస్తూ చేస్తుంటే అందరికీ కూడా తెలంగాణలో ఉన్న బిడ్డలందరికీ బాధ అనిపిస్తుంది. అంత గొప్ప మనిషిని ఇట్లా బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పి బాధగా ఉంటది. ప్రజలందరూ ఆవేదనలు చెందుతారు. గంట మన కోసం ఇన్ని చేసిన ఆయన మీద ఇన్ని బాధలు పెడుతున్నారు కదా అనేటువంటి ఒక బాధ, దుఃఖం అనేది ప్రజలలో ఉంటది. కానీ దీనివల్ల ఏమైతుందంటే ఒకవేళ కేసీఆర్ కాకపోతే ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది అయితే తెలంగాణ ప్రజలకి కళ్ళగట్టినట్టు ఒక నిరూపణ అవడం కోసమే ఈ సందర్భం ఏర్పడదు అనుకుందాం. అయితమే కేసీఆర్ కి కష్టాలు, కేసీఆర్ కి బాధలు, ప్రజల కోసం కేసీఆర్ కి ఇబ్బందులు కొత్త కావు. ఆయన తన ప్రాణాన్నైనా ఈ తెలంగాణ కోసం ఇస్తాననుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ కేసులకు, ఈ చిన్న చిన్న ఇబ్బందులకు ఆయన వెనుకాడతాడని ఎవరు అనుకోరు. ఆయన తను గట్టిగా నిలబడి ఈ సమాజం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడ్డటువంటి వ్యక్తిని ఈ కేసుల ద్వారా వాటి ద్వారా ఏవో కొంత ఇబ్బంది పెట్టాలని చేసేటువంటి ప్రయత్నాలు కేవలం కక్షతోటి, ఈర్షతోటి, ద్వేషంతోటి, ఓడిపోయినమనే అవమాన భారంతో ఈ ప్రభుత్వము కక్షగట్టి చేస్తున్నటువంటివి అనేది ఈ సమాజంలో జరుగుతున్న చర్చ. అయ్యో ఏమన్నా చేయాలి కదా, ఎట్లన్నా చేయాలి కదా అని బాగా ప్రయత్నాలు చేసిన కానీ 3 ఏళ్లుగా వాళ్ళ మీద ఎలాంటి కేసును గట్టిగా నిరూపించే ప్రయత్నంలో విఫలమైంది ఈ ప్రభుత్వము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చినారు. ఇక 2 ఏళ్ళలో 2.5 ఏళ్ళలో ఉన్నది. 1, 2 బడ్జెట్లు మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ స్థితిలో ఇట్లాంటి ఈ దుర్మార్గ రాజకీయాలను పక్కన పెట్టి తెలంగాణ ప్రజానీకానికి సంబంధించిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, పరిపాలన మీద దృష్టి పెట్టడం శ్రేయస్కరం. తెలంగాణకు రాజకీయాలను రాజకీయాలుగా చేయవచ్చు, పార్టీ సిద్ధాంతాలని, అభివృద్ధి కార్యక్రమాలను ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకొని చేయవచ్చు. రాజకీయ నాయకుల మీద, అధికారుల మీద కక్షలు కట్టి
ఒక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ పోతే రైట్. అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. ఇది మంచి రాజకీయ ధోరణి కాదు, ఇది తెలంగాణలో ఉండదగింది కాదని చెప్పి నేను భావిస్తున్నా. ఎస్, మనం చూస్తా ఉన్నాం చాలా కీలకమైన అంశాలు ఇవి. పూర్తిగా ఒక్కసారి కేసీఆర్ గారిని టచ్ చేస్తే తెలంగాణను టచ్ చేసినట్టే అని చెప్పేసి చాలా స్పష్టంగా విజయ్ గారు కూడా చెప్తున్న సందర్భం. గతంలో ఒకసారి తెలంగాణ ఉద్యమ సందర్భంగా కేసీఆర్ గారిని టచ్ చేశారు. ఒక్కసారి టచ్ చేస్తే ఏకంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమై ఏకంగా తెలంగాణ గమ్యాన్ని ముద్దాడిన సందర్భం. మరోసారి వేధింపుల పర్వం సందర్భం. తప్పకుండా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి మరో మహోద్యమానికి తెలంగాణ యావత్తు కూడా సన్నద్ధం కావడానికి కూడా రంగం సిద్ధమైందనే అంశాన్ని విజయ్ గారు స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. పల్లె రవి గారు, మనం చూసాం తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా తెలంగాణకున్న ఏకైక గొంతుక స్వీయ రాజకీయ అస్తిత్వమైన కేసీఆర్ గారిని రకరకాలుగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం కావచ్చు, రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రల పరంపర 14 ఏళ్ల పాటు కొనసాగిన సందర్భాన్ని మనం చూసాం. మళ్ళీ తెలంగాణ సాధించుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి అదే ప్రక్రియ, అదే రకమైన వేధింపుల పర్వం కావచ్చు, కక్ష సాధింపులు కావచ్చు, రకరకాల పన్నాగాలు కొనసాగుతున్నాయనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ముప్పేట దాడి కావచ్చు, జరుగుతున్న పరిణామ క్రమాన్ని కావచ్చు, ఎట్లా అర్థం చేసుకోవాలి? సీతారామరాజు గారు, సింపుల్ అండి, ఏం లేదు. తెలంగాణ అనేది ఒక సహజ వనరులకు విస్తారమైనటువంటి ప్రాంతం. అటవీ సంపద ఉంది, ఖనిజ సంపద ఉన్నది, నీళ్లు ఉన్నాయి, అన్నీ ఒక విస్తారమైనటువంటిది, ఒక అద్భుతమైనటువంటి భౌగోళికంగా ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ వనరులు అనేది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణను వ్యతిరేకించడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సంపద మీద తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణ వ్యతిరేకంగా మారటానికి కూడా కారణమైంది ఇక్కడ సంపద. అసలు తెలంగాణ ఎప్పుడు కూడా ఏంటంటే తన స్వీయ అస్తిత్వం కోసం ఇక్కడ వనరులు కానీ అస్తిత్వం కానీ తనకు తానే ఉండాలన్నటువంటి దాంతో పనిచేసినటువంటిది. కానీ ఇక్కడ తెలంగాణను దోచుకునేటువంటి శక్తులు తెలంగాణ సీమాంధ్ర ప్రజలు కూడా కాదు, మొత్తం కాదు. ఆ రోజు చెప్పినాం, ఇవాళ చెప్తున్నాం. కొందరు సీమాంధ్ర పెట్టుబడిదారులు, దోపిడిదారులు రాజకీయ ముసుగేసుకొని, రకరకాల ముసుగులు వేసుకొని తెలంగాణలో స్థావరంగా, తెలంగాణను ఒక హైదరాబాద్ను ఒక స్థావరంగా వేసుకొని తెలంగాణని విచ్చలవిడిగా దోపిడీ చేశారు 6 దశాబ్దాల పాటు. తెలంగాణ పోరాటమే దానికి వ్యతిరేకంగా తన స్వీయ అస్తిత్వం కోసం నిలబడింది, కొట్లాడింది. కానీ ఒక రాజకీయ వేదిక లేనంత కాలం టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో రాజకీయ వేదిక వచ్చేంత వరకు, అంతకుముందు ప్రజా సంఘాల రూపంలో ఎంత పెద్ద ప్రజా ఉద్యమం వచ్చినా కూడా కర్కశంగా అణిచివేసిండ్రు, అణచివేయించిండ్రు. దాని వెనక కాంగ్రెస్ వెనక ఉండి ఈ దోపిడీదారులు పార్టీ ఏదైనా కావచ్చు, రకరకాల పార్టీలో ఉంటారు. కానీ వాళ్ళ అంతిమ లక్ష్యం మాత్రం హైదరాబాద్ని, తెలంగాణని దోచుకోవటము, వనరులని వాళ్ళు గుప్పిట్లో పెట్టడం, అంతే తప్ప ఇంకెళ్ళలేదు. అది జరిగింది, ఉద్యమ కాలంలో కూడా జరిగింది. అందుకే కాంగ్రెస్ ఇన్ని జరుగుతున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా చివరి దాకా బిల్లు పార్లమెంట్లో 2014 ఫిబ్రవరి 18వ తారీఖున లోక్సభలో బిల్లు వచ్చింది. ఆ రోజు వరకు కూడా ఎంత యాగి చేసిరో చూసినాం. దాని వెనుకున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరు, దాని వెనుకున్నటువంటి దోపిడీదారులు ఎవరు, ఆ దోపిడీదారులకు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ముసుగు దొంగలు ఎవరు? ఆ రోజు వీళ్ళు ముసుగు దొంగలు లెక్క ఉన్నారు. ఇవాళ ఎవడైతే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ రోజు ముసుగు దొంగలు. కానీ ఇవాళ ఏమైంది, వీళ్ళ ముసుగు తొలగిపోయింది. వీళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ రోజు ముసుగేసుకొని వాళ్ళ ప్రయోజనాలను కాపాడిండ్రు. ఇవాళ ముసుగు తీసేసి అప్పనంగా తెలంగాణను దోపిడికి విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. దోచుకునేటటువంటి వాళ్లకు వీళ్ళు నీళ్ళ దోపిడీ యథేచ్ఛగా జరుగుతుంటుంది. మాట్లాడరు ఎవడు, మాట్లాడేటటువంటి వాళ్ళని కుల్లపొడుస్తుంటారు, వ్యక్తిత్వాలను హననం చేస్తుంటారు. కృష్ణా జలాల దోపిడీ అట్లనే జరుగుతుంది, గోదావరి జలాల దోపిడీ అట్లనే జరుగుతుంది. తాజాగా లేటెస్ట్గా బొక్కు కానీ ఎవరండి, ఎవరి ప్రయోజనాలు మనం ముగ్గురు చూసినాం. ముఖ్యమంత్రి ఒక ఆయన కోసం కొట్లాడిండు, ఉప ముఖ్యమంత్రి ఒక ఆయన కోసం కొట్లాడిండు, ఇంకో మంత్రి ఒక ఆయన కొట్లాడు. ఏం తెలంగాణ జాతిని ఉద్ధరించడం కోసమా ఆ బొగ్గు కానీ? నిజంగా కూడా తెలంగాణ జాతి ప్రయోజనాల కోసం అయితే సింగరేణికి ఉండాలి కదా, నైని బ్లాక్. ఎందుకు పంచుకోవటానికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు విపరీతంగా దోపిడీ చేసుకొని 1000 కోట్లని తరతరాలు అనుభవించడం కోసం చేస్తుంది. అంటే అక్కడ ఏ రూపం ఏదైనా వీళ్ళు మాట్లాడేది ఏదైనా కూడా దాని వెనుక దోపిడీ ఉంటుంది, ఆ దోపిడీ సూత్రం ఉంటుంది. ఇక్కడ బాధ అనిపించేది ఏంటంటే ఇవాళ ఇంత జరుగుతున్న తెలంగాణ ఇంత తన్లాడుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తాడంటే కండువేం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కూర్చేమో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది,
ఆయనకు వచ్చేటటువంటి డైరెక్షన్స్ కానీ ఆయన ఎవరి ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ పరిపాలన చేస్తారంటే నరేంద్ర మోడీ, బీజేపీ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంటారు. చాలా స్పష్టంగా ఈ విషయం తెలంగాణలోని సామాన్యులకు కూడా అర్థమైపోయింది. అరే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు చెప్పినట్టే రేవంత్ రెడ్డి ఇక్కడ పరిపాలన జరుగుతున్నది. కానీ దేశంలోనే రాహుల్ గాంధీ ఏమో బీజేపీకి మేము వ్యతిరేకంగా, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం, మేము పని చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఇక్కడికి వచ్చేసరికినేమో బీజేపీ పార్టీ రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై ఇక్కడ తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ హక్కుల కోసం నిలబడినటువంటి, ఇంటారుగా నిలబడినటువంటి పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఏమో ఇక్కడ ఎన్ని కుట్రలు చేయాలని చేస్తుంటారు. దోపిళ్ళు అట్లా యథేచ్ఛగా సాగిస్తుంటారు. కానీ రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ ఒక్క మాట మాట్లాడదు. ఎందుకు మాట్లాడదంటే ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలో రేవంత్ రెడ్డి కనిపెట్టాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమైందంటే దేశంలో ఒకనాడు 16-17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైంది 3 రాష్ట్రాలకు వచ్చింది. 3 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు అక్కడ నడుపుకోవటమే కష్టంగా ఉంది. కర్ణాటక ఎప్పుడు ఉంటుందా పీక్తుందా అన్నటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక మిగిలినటువంటి ఏకైక రాష్ట్రం ఆర్థికం, ఒక బలమైన ఆర్థిక వనరు. ఎందుకంటే 9.5 ఏళ్ళు కేసీఆర్ గారు దీని ఒక ఆర్థికంగా అన్ని రకాలుగా ఒక అద్భుతంగా తీర్చిదిద్ది కష్టకాలంలో ఉన్నటువంటి దాన్ని అన్ని రంగాల్లో కష్టాలన్నీ తొలగించేటట్టుగా చేసి 9.5 ఏళ్ళు కష్టపడి మంచిగా ఒక వాటి ఫలాలు అందే స్థితికి వచ్చిన టైంలో వీళ్ళకి అప్పచెప్పినట్టే మంచిగా చేతికొచ్చిన పంటని, పొలాన్ని బాగా మంచిగా కష్టపడి బంజరు భూమి లాంటి దాన్ని మంచిగా తీసి ఒక సారవంతంగా మార్చి ఒక సాగు చేసి పంటని అద్భుతంగా తయారు చేసి కనీసం పంట చేతికి అందే టైంలో ఈ పందికొక్కులకు, రాబందులకి, అడవి పందులకు అప్పచెప్పినట్టయింది వీళ్ళకి ఇవ్వటం. ఇవాళ తెలంగాణ వచ్చి చేస్తున్న పని ఏంటంటే ఇంకా దోసుకోవటం. ఇక్కడ ఉన్నది దండుకుంటున్నారు. దీని నుంచి ఇక్కడ ఢిల్లీ వాళ్ళకి కావాల్సినటువంటిది రేవంత్ రెడ్డి వాళ్ళు 10 అడిగి ఇంకా దాన్ని వాళ్ళకి కావాల్సినటువంటిది అవసరాలు, ఆర్థిక అవసరాల్ని, వాళ్ళ వ్యక్తిగత అవసరాల్ని రేవంత్ రెడ్డి మంచిగా బ్రహ్మాండంగా సమర్థవంతంగా గుట్టు చప్పుడు కాకుండా తీరుస్తున్నాడు. కాబట్టి ఇంక ఇక్కడ ఆయన ఏం చేసినా కూడా నరేంద్ర మోడీ చెప్పింది వినని మాకెందుకు, చంద్రబాబు నాయుడు చెప్పింది వింటే మాకు చేసుకొని ఏమైతే మాకు కావాల్సింది మాకు చేస్తుండే కదా అని అధిష్టానం ఇలా మౌనంగా మాట్లాడు. కానీ తెలంగాణ గమనిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఇక్కడ ఏం జరుగుతున్నది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమి ఆశించి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం అప్పచెప్పారన్నది వాళ్ళ ప్రజలు వాళ్ళు కదా ఆశించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది కదా. మరి అవి ఏమైనా నెరవేరుతున్నాయా అన్నది వాళ్ళకి తెలియదు, అనుభవంలో ఉండదా. చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది, ఏం జరుగుతుంది అన్నిటిని గమనిస్తున్నారు, గుంభనంగా ఉన్నారు. నిన్న ఎందుకు మీ సింపుల్ అండి, కేసీఆర్ లాంటి వ్యక్తి నేను నోటీస్ రాగానే తెలంగాణ ఊరూరా ఎందుకు నిరసనలు వ్యక్తమైనాయి, ఎందుకు నిరసనలు పెళ్ళుబికినాయి. 2001 నుంచి 1 నాడు తెలంగాణ ఉద్యమ వాతావరణం ఏ విధంగా వచ్చిందో నిన్న ఆ వాతావరణం ఇవాళ తెలంగాణ ఊరూరా కనిపించింది. నిన్న కేసీఆర్ గారిని ఇంటికి విచారణ చేయడానికి సిట్టు వస్తుందనే గారి అంటే అదే అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమాజం ఓపికగా ఉన్నంత వరకు ఏదైనా మంచి అయినా చెడైనా భరించగలిగేంత వరకు భరిస్తుంది. ఇక భరించలేమనుకున్నప్పుడు బిడ్డ మీ సంగతి చాలు, మీ కథలు చాలిగా అని చెప్పేసి తిరగబడుతుంది. తెలంగాణ తిరగబడిన రోజు ఎవ్వరూ ఆపలేరు దాన్ని, ఎవరు ఆపలేదు. చరిత్ర చెప్పింది, ఇయాల్టి కాదు 100,000 సంవత్సరాల చరిత్ర చెప్పింది. ఇలా మనం చెప్తున్నాం కదా సమ్మక్క సారక్క ఇవాళ మనం ఏదో జాతర అంటున్నాం, జాతర దేవుళ్ళు కాదు, వాళ్ళు ఆదివాసీల హక్కుల కోసం నిలబడి కొట్లాడిన నేల కొరిగినటువంటి వీరవనితలు సమ్మక్క సారక్క, పగిడిగిద్దరాజు, జంపన్న, ఆ ఆదివాసీ ప్రజల కోసం కాకతీయ సామ్రాజ్యం మీదనే తిరగబడినటువంటి బిడ్డలు, ఆ రోజు కష్టకాలంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం నిలబడినటువంటి వాళ్ళని ఇవాళ గొప్పగా 100 సంవత్సరాలు 800 సంవత్సరాలకు దేవతలుగా కొలుస్తున్నారు. తెలంగాణకున్న నైజం అది. ఇవాళ తిరగబడిన రోజు ఇవాళ మీరు ఏం చేయలేరు. తెలంగాణను అటు నెట్టుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్పింది చేయకుండా మోసాల్ని, వంచనని దాన్ని దాచిపెట్టుకొని కేసీఆర్ గారు లాంటి తెలంగాణకు రక్షణగా ఉన్నటువంటి నాయకులని
మీరు వ్యక్తిత్వ అనాలిసిస్ ఇంకోటి చేయాలనుకుంటే తెలంగాణ ఏమి ఉండదు. Right. తప్పనిసరిగా దానికి వడ్డీతో సహా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇందాక చెప్పినట్టే నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, మీరు ఈ 5 ఏళ్ళు తప్పించుకొని తిరగవచ్చు. రైట్. తెలంగాణకు రాకుండా రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ 5 ఏళ్ళు తప్పించుకొని తిరుగుతుండొచ్చు కాక, కానీ మళ్ళీ ఎన్నికలు వస్తాయి. రైట్. ఆ ఎన్నికలు వచ్చిన వస్తుంది. ఆ ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాసి వాళ్ళ తెలంగాణ ప్రజలకు మీరు చేసినటువంటి ద్రోహాన్ని, మోసాన్ని, వంచనని ముక్కు నేలకు రాయాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వస్తుంది. తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. తెలంగాణ దేనికోసం 6 దశాబ్దాలు తనలాడిందో, దేనికోసం ఏ ఆకాంక్షల కోసం తనలాడిందో దాన్ని వాళ్ళ కాంగ్రెస్ మీకు అధికారం అప్పచెప్తే మీరు చేస్తానని చేయకపోగా ఆ ఆత్మాభిమానాన్ని, ఆ ఆత్మగౌరవాన్ని, ఆ స్వీయ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారు, తక్కువ చేస్తున్నారు, నలిపేయాలని చూస్తున్నారు. మీరు మర్చిపోతున్నారు, తెలంగాణ తిరగబడిన రోజు మీరే ఆ తెలంగాణ ఆత్మగౌరవం కింద, తెలంగాణ అస్తిత్వం కింద, తెలంగాణ స్వీయ పరిపాలన ఆకాంక్ష కింద నలిగిపోతారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. తెలంగాణకు ఉన్నటువంటి స్వభావాన్ని, తెలంగాణకు ఉన్నటువంటి చైతన్యాన్ని, తెలంగాణకు ఉన్నటువంటి సహనాన్ని, తెలంగాణకు ఉన్నటువంటి ఓపికని, తెలంగాణకు ఉన్నటువంటి నేర్పరితనాన్ని, అన్నిటికీ మించి తెలంగాణకు ఉన్నటువంటి బోలతనాన్ని మీరు తక్కువగా అంచనిస్తున్నారు. బిడ్డ, తెలంగాణ తిరగబడితే వీటన్నిటి కింద నలిగిపోతారు, రాజకీయంగా మళ్ళీ కోలుకోకుండా భూస్థాపితమవుతారు. ఆ సంగతి గుర్తుంచుకుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఇవాళ మంచిది. ఎందుకంటే ఏంటి రాజనీతి ఎక్కడ పోయింది? మీరు చెప్పే విలువలు ఎక్కడ పోయింది? మీ సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈడీనేమో కేసు పెడితే ఆ రోజు కేసీఆర్ గారు గొప్పగా స్పందించింది. అదే సోనియా గాంధీ గారిని ఈడీ పిలిపించి కూర్చోబెట్టిన రోజు ఎవరండి మాట్లాడింది? ఒక ముఖ్యమంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా స్పందించిండు. ఆ జ్ఞానం లేదా మీకు? అది రాజనీతిజ్ఞత. స్పందించింది తప్పు అని చెప్పేసి మాట్లాడిండు. ఇవాళ మిమ్మల్ని హింసిస్తేనే, మిమ్మల్ని విచారణకు పిలిస్తేనేమో పెద్ద గొప్ప అదేమో రాజ్యాంగ వ్యతిరేకము, రాజ్యాంగ ఉల్లన అవుతుంది, రాజ్యాంగ సంస్థలను వాడుకోవడం అవుతుంది. ఇవాళ నీ ప్రభుత్వం చేస్తున్న పనేంది? విచారణ పేరు మీద, ఆ పేరు మీద 2 ఏళ్లుగా విద్యుత్ ఒప్పందాల పేరు మీద చేయండి, కాళేశ్వరం మీద చేస్తున్న పని ఏంది? ఇవాళ ఇదేంది? ఈ కారు ఏంది? ఏంది? ప్రతి సంస్థని వాటికి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని దిగజార్చి ప్రతీకార రాజకీయాలకు వాడుకోవడం తప్ప ఏమైనా చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడరు? సోనియా గాంధీ గారు ఎందుకు మాట్లాడరు? ప్రియాంక గాంధీ గారు ఎందుకు మాట్లాడరు? ఇవాళ ఎందుకు కట్టడి చేయరు? ఇది కాదు, ఈ ప్రతీకార రాజకీయాలు కాదు, ఒక రాజనీతిజ్ఞతతో ఒక డిప్లొమాటిక్ పాలిటిక్స్ చేయాలి. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది, మన నుంచి కొన్ని ఆశించి వాటిని నెరవేర్చే పని చేయండి అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి అయినా వాళ్ళ మంత్రులని, వాళ్ళ నాయకత్వాన్ని కట్టడి చేయాలి కదా. మౌనంగా ఉండి నాకేం తెలియదు అన్నట్టుగా ఉంటే సమాజం ఊరుకుంటుందా? సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎవరిని వదిలిపెట్టే తెలంగాణ సమాజం సందర్భం వచ్చినప్పుడు బరాబర్గా బజార్లో నిలబెట్టి అడుగుతుంది. వీళ్ళనే కాదు, ఎవరైతే ఇవాళ మేము తెలంగాణ బుద్ధిజీవుల మంది కొందరు ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఇంత జరుగుతుంటే కూడా కనీసం మాట్లాడకపోవటము, గొంతెత్తకపోవటం అనేది అటువంటి వాళ్ళు కూడా ఇప్పటికైనా గొంతెత్తాలి. కేసీఆర్ పట్ల మీకు ఉండేటువంటి భిన్నాభిప్రాయం ఉండనియండి, కానీ తెలంగాణ సమాజాన్ని అస్థిరపరిచేటటువంటి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని అగౌరవపరిచేటటువంటి ఒక కుట్ర రాజకీయం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? ఒక పౌర సమాజంగా, ఒక బుద్ధిజీవులుగా ప్రశ్నించాలి కదా, మాట్లాడాలి కదా, గొంతెత్తాలి కదా. అది మీ నైతిక బాధ్యత కదా అని ఇవాళ మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చింది. వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కారణ జన్మలు, కార్య సాధకులైన కేసీఆర్ గారిపై కొనసాగిస్తున్న ఈ వేధింపుల పర్వానికి తప్పకుండా వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వస్తుందని చెప్పేసి పల్లె రవి గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయానంద్ గారు, మనం చూస్తున్నాం 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా కేసీఆర్ గారు గతంలో నిర్మించిన వ్యవస్థల విధ్వంసం కూడా కొనసాగుతుందనే ఆందోళన కూడా తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. వ్యవసాయం మరోసారి సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. యూరియా కోసం కూడా రైతులు అగచాట్లు, కార్లకు సంబంధించిన రైతు బంధు కూడా పడకపోవడంతో రైతులు అవస్థలు పడతా ఉన్నారు. అవుతోంది. అన్ని వర్గాలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉంటే ఆ సమస్యల పరిష్కారం దిశగా కనీస ఆలోచన లేకుండా కేవలం రాజకీయ కక్ష
ప్రక్రియ అంతా కూడా నడవడాన్ని తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తా ఉంది? ఇప్పుడు ఒకటే జరుగుతుంది, ఒకటి రాజకీయ కక్ష సాధింపులు తప్ప పరిపాలనను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనకు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే కేసీఆర్ గారు పైన తర్వాత తెలంగాణ సాధించుకున్నటువంటి విజయాల అనేక రకాల కుట్రపూరిత ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇవాళ స్పష్టమవుతుందండి, ఇవాళ ఏంటిదంటే తెలంగాణ మీద మళ్ళా ఆంధ్ర పరిపాలన మొదలైంది అనేది స్పష్టమవుతుంది. అప్పుడు జరిగేది ఏముంటది అంటే తెలంగాణ ఇదివరకు దాకా ఈ వలస దోపిడీని ఎట్లా అడ్డుకుందో ఆ అడ్డుకట్టలను అన్నిటినీ తెంపివేయాలి. ఆ తర్వాత దోపిడీకి దారులు ఓపెన్ చేయాలి అనేది జరుగుతుంది. అందుకనే ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి నీటి వాళ్ళకి సంబంధించిన జల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ మీటింగ్ కు హాజరవడంతో పాటు అక్కడికి ఆంధ్ర రిటైర్డ్ అధికారిగా మన తెలంగాణ నీటిపారుదలకు సలహాదారుగా పెట్టుకున్నటువంటి అతన్ని పంపించడము, మొత్తము తెలంగాణ నీటి వనరులను దోపిడీ చేసి ఆంధ్రకు కట్టబెట్టడము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల వనరులను వాళ్ళని దోచుకుపోయేలాగా వాళ్ళకి అనుకూల పరిస్థితులు కేటాయించడము, ఇట్లా తెలంగాణ ఏదైతే ఆత్మగౌరవ ప్రతీకలుగా ఉన్నటువంటి వాటిని అన్నిటినీ విధ్వంసం చేయడము తో సహా వాళ్ళ మన కాకతీయ కళాతోరణంతో సహా ఇట్లా ప్రతి దాన్ని, అట్లాగే ఆంధ్ర ప్రాంతం వాటి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయడము, ఇట్లాంటివి అనేక రకాల తెలంగాణ ఉద్యమ స్వభావ వ్యతిరేక కార్యకలాపాలన్నిటినీ తెలంగాణ ఏర్పాటుకు మూల కారణమై వాటిని పోరాడి సాధించుకొని వాళ్ళ తెలంగాణలో ఏదైతే సంపద అంతా ఈ ప్రజానీకం ఇంతకాలం దోపిడైన వర్గాలకి ఏదైతే అందిస్తుందో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం లాంటివే జరుగుతున్నవి. జనరల్ గా ఇవి ఊహించేటివి కాదు, కానీ ఊహించని విధంగా కూడా కుట్రలకు తెరలను చేయడం తెలంగాణలో మనము ఉంది. అందుకు కొన్ని పత్రికలు మీడియా పూర్తిగా బట్టలు విప్పి బరిదెగించి కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధపడడం కూడా ఇవాళ మనం చూస్తున్నాం. తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికే అందరూ కూడా ఎంత దుర్మార్గాలకైనా తెగపడి అవతలి వర్గము పనిచేస్తూ ఉంటది. తెలంగాణ ప్రజలు కూడా మనను కాపాడుకోవడం కోసం మనం ఎంత దాకనైనా పోయి మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలనేదే మొదటి నుంచి కూడా ఉద్యమకారులు చెప్తున్నది. ముఖ్యంగా కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నది. చాలాసార్లు ఆయన ప్రజానీకాన్ని అలర్ట్ చేసినారు. ఆ అలర్ట్ గా ఉండే ప్రజానీకము వాళ్ళ తెలంగాణను రక్షించుకోవడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటది. ఇట్లా మనం మాట్లాడితే మన మీద ఒక దాడి ఏం చేస్తారంటే మీరు ఇంకా సెంటిమెంట్ ను ఉపయోగించుకుంటారా. నిన్న గదే మళ్ళా ఒక విషయం వచ్చింది, తెలంగాణ కేసీఆర్ ను అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని అన్నట్ట అనే ఒక మైండ్ గేమ్ ను పెట్టి ఇక్కడ వ్యక్తులను రాజకీయ పార్టీలను ముందట పెట్టి మొత్తంగా తెలంగాణ కోసం ఒక నాయకత్వం మాట్లాడుతుంటే ఆ నాయకత్వం మీద బురద జల్లి ప్రజలను నాయకత్వాన్ని వేరు చేసేటువంటి ఒక దుర్మార్గపు కుట్ర కూడా మీడియా పత్రికల రూపంలో ఆంధ్ర శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఇవన్నిటిని కూడా మనం అర్థం చేసుకోకపోతే మనమే మన గల్లాలను వాళ్ళ చేతికిచ్చినట్టయితము, తర్వాత మనని వాళ్ళు ఆడుకుంటారు. ఈ విషయాన్ని ప్రజానికం అర్థం చేసుకోవాలి. అది కేసీఆర్ గారు అనేక మార్లు ప్రజానీకానికి చెప్తున్నప్పటికీ కూడా అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి యొక్క ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఇది కేసీఆర్ కు పెద్ద నష్టం చేసే విషయం కంటే కూడా మొత్తం తెలంగాణ సమాజానికి, తెలంగాణ సమాజపు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మన రాజకీయ నాయకత్వాన్ని దెబ్బతీసి ఒక దుర్మార్గపు కుట్ర. దీనికి వ్యతిరేకంగా ప్రజానీకం అంతా తప్పకుండా కేసీఆర్ వెంట నిలబడాలి, తెలంగాణ కోసం నిలబడాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. మనం చూస్తా ఉన్నాం చాలా కీలకమైన విషయాలన్నీ కూడా చర్చకు వస్తున్న పరిస్థితి. సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసం నుంచి వికాసం వైపు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించిన నాయకత్వం పైన, సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తెలంగాణ పల్లెలను నడిపించిన నాయకత్వం పైన ఈ రకంగా వేధింపుల పర్వాన్ని కొనసాగించడాన్ని యావత్ తెలంగాణ సమాజం గమనిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించదని చెప్పేసి విజయ్ గారు అలాగే రవి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారిని టచ్ చేయడం అంటే తెలంగాణను టచ్ చేసినట్టే, కేసీఆర్ గారిని అవమానించడం అంటే యావత్ తెలంగాణను అవమానించినట్టే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే. తెలంగాణ ఆత్మగౌరవంపై జరుగుతున్న ఈ దాడిని తప్పకుండా 4 కోట్ల ప్రజలు కలిసి ఎదుర్కొంటారు. 4 కోట్ల పిడికిళ్ళు కలిసి వీటిపై ఢీకొంటాయి. తప్పకుండా వీటికి సమాధానం చెప్తాయనే అంశాన్ని కూడా విజయ్ గారు అలాగే రవి గారు స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు అలాగే విజయానంద్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.